మనం పొందగలుగుతాం. మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మనకి. నేను ఇక్కడికి రావడం కారణం మా ఆవిడ కాదు. మళ్ళీ ఒకసారి ఇక్కడ తినండి అన్నీ ఒకటే రోజు ఉంటే మళ్ళీ జీర్ణించుకోలేదు. ఆల్రెడీ సుప్రియ మేడం చాలాతో మాట్లాడింది. డిసీజ్ ఉండేవాడు. ఆ డిసీజ్ వల్ల చాలా ఇబ్బంది పడేవాళ్ళు. తను ఇబ్బంది పడేది, నేను ఇబ్బంది పడేది. నేను ఎప్పుడైతే మెడిటేషన్ నేర్చుకున్నా ఆ మెడిటేషన్ కూడా తను చెప్పలేదు మెడిటేషన్ చేయమని చెప్పి. సేమ్ మీలాగానే ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఆ ప్రోగ్రామ్కి మా ఆవిడని తీసుకెళ్ళాను. ఇక్కడ రండి ఇట్లా వెళ్దామన్నాను. సరే వచ్చిన తర్వాత అక్కడ గురుగారిని చూసిన తర్వాత తను అంతకుముందు జపాలు చేసేది కాబట్టి గురుగారిని చూసిన తర్వాత అనిపించింది, నేను ఇన్ని రోజుల నుండి అది వెతుకుతున్న ఏదైతే భూమి మీద వెతుకుతున్నా నాకు కావాల్సింది అది ఈ గురుగారు ద్వారా వస్తారని చెప్పి ఆ రోజు నుండి ఆవిడ ధ్యాన ప్రచారం చేసింది. ఎప్పుడైతే ధ్యానం చేసి ధ్యాన ప్రచారం చేసిందో ఆవిడకున్న అనారోగ్యాలన్నీ తగ్గిపోయింది. మరి ఏం చేయలేదు. అంతకుముందు మందులు తిని ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఏం తగ్గలేదు. ఎప్పుడైతే ధ్యానం చేసి ధ్యాన ప్రచారం చేసిందో ఆవిడలో ఉన్న అనారోగ్య లక్షణాలు అన్నీ పోయాయి. అవి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ మారిందో లేదు కానీ నేను మారాను. ఎందుకు మారంటే నాకు కూడా మేడంలాగా సర్వీస్ చేసే అలవాటు ఎక్కువ ఉంది కాబట్టి చాలామంది డబ్బు లేని వాళ్ళు ఈ భూమి మీద ఎంతోమంది ఉంటారు. డబ్బు ఉన్నవాడు ఒక్కడు ఉంటే 99,99 మంది డబ్బు లేని వాళ్ళు ఉంటారు. మరి అంతమంది వాళ్ళకి ఎలాంటి అనారోగ్యాలు వచ్చినప్పుడు వాళ్ళు బాగుపడాలంటే వాళ్ళ డబ్బు లేకుండా ఈ భూమి మీద వదిలేసి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి కొంచెం ఊరటగా ఉంటుందని చెప్పి ఎప్పుడైతే ధ్యానం మీరు నేర్చుకున్నామో ధ్యానం ద్వారా ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, ఇలాంటి బాగుపడే అవకాశాలను దొరుకుతుంది. ఆ రోజు నుండి మేము సొంతంగా పాంప్లెట్ కొట్టించుకొని ఆ పాంప్లెట్ వీళ్ళంతా పంచుతున్నారుగా ఇలాంటి పాంప్లెట్ మేము వచ్చిన కొత్తనే పాంప్లెట్ మా సొంతంగా కొట్టించుకొని ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ వచ్చేవాళ్ళు. ధ్యానం చేయండి బాగుంటాము, ధ్యానం చేయండి ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే మేము చెప్పడం మొదలు పెట్టామో అప్పుడప్పుడు మెల్లమెల్ల మాతో పాటు కొందరు ఏరియాలు వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు. ఇక్కడ బాగుపడ్డ వాళ్ళు ఆటోమేటిక్గా మనం తెలియకుండానే వాళ్ళు ప్రచారానికి వస్తారు. కదా ఇక్కడ ఎలాంటి రుసుగులు ఉండవు, పన్ను చెల్లింపులు ఉండవు. కేవలం మనం బాగుపడ్డం తర్వాత మనకు మంచి అనిపిస్తే ఇంకా నలుగురు చెప్పడమే అనుకుంటాం. వేరే మీరు ఎక్కడ ఎలాంటి ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆ విధంగా ప్రచారం చేస్తూ వచ్చాము. ఇప్పటివరకు కూడా మేము అదే ప్రచారంలో ఉన్నాము. మీరు కూడా ధ్యానం చేయండి. ఒక 1 వీక్ పెట్టండి. ఇక్కడ 7 days పెట్టుకోండి. మీరు ఏదో ఒకసారి వీలున్నప్పుడల్లా వీళ్ళు కూడా వస్తుంటారు 7 రోజులన్నా. ఖచ్చితంగా 7 రోజులు మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీలో కలిగే మార్పులు ఆటోమేటిక్గా మీరు మాకంటే ఎక్కువ చెప్పగలుగుతారు. ఇక్కడ ఏముండదు అనుభవం. నేను మీకంటే ఇంతకుముందే చెప్పాను. నేను చెప్పడానికి ఏదో గురువు రూపంలో వచ్చిందని కాదు. నేను మీకంటే ముందుగా వచ్చి 2 విషయాలు అనుభవించాను కాబట్టి అనుభవించిన అనుభవాలు మీతో పంచుకోవడానికి మాత్రమే ఇక్కడ వచ్చాను. అందరూ నాకంటే కూడా వయసులో పెద్ద ఉన్న వాళ్ళే. అమ్మ 75 71 చూడండి. నాకంటే 15 సంవత్సరాలు ఎక్కువ. నాకంటే అందరూ వాళ్ళ వయసు ఆ విధంగా ఉంది. కానీ ఏదున్నా కానీ ఇక్కడ కేవలం అనుభవాన్ని పంచుకోవడానికి మాత్రమే వస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఒక 1 వీక్ ధ్యానం ఏర్పాటు చేసుకోండి. ఆ ధ్యానాలు అందరూ కూర్చొని ఎప్పుడైతే మనం కూర్చుంటామో మన ఇంట్లో ఆటోమేటిక్ కూర్చుంటాం. రోజు మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే రోజైతే మనం ప్రాక్టీస్ చేస్తుంటామో మనం చూసి మన ఇంట్లో వాళ్ళు కూడా కూర్చునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళు కూడా కూర్చుంటారు అనుకోండి, అందరూ కూర్చున్నప్పుడు ఆ ఇండియా ఒక దేవాలయంలో మారుతుంది. మనం మార్చాల్సిన అవసరం లేదు. మనం చేసే సాధనే ఎప్పుడైతే ఒక అగరబత్తి ఈ మూలలో పెట్టినా కానీ ఆ ఇల్లు మొత్తం స్మెల్ వచ్చేస్తుంది. ఆ ఇంట్లో ఎవరైతే ధ్యానం చేస్తారో ఆటోమేటిక్గా ఆ ఇల్లు వాతావరణం ఆటోమేటిక్గా మారిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా నిరంతరం ధ్యానం చేయండి. బయట విషయాలు మాట్లాడడం, బయట విషయాలు వినడం అవి మాత్రం మ్యాక్సిమంగా 99% 100% వదిలేసుకోండి. ఇప్పటికే జీవితం అంతా అయిపోయింది. విశేష జీవితం ఎంత ఉంటుందో తెలియదు. 5 ఉంటుందో 10 ఉంటుందో మనం కూడా లెక్కేసుకోలేదు. కాబట్టి ఆ ఉన్న శేష జీవితాన్ని కూడా మన గురించి మనం మాత్రం కేటాయించుకుందాము. ఎన్నిసార్లు కబుర్లు విన్నా కానీ ఏం డెవలప్మెంట్ ఉండదు. కాబట్టి అందరూ హాయిగా ఉండడానికి ఒక మంచి అవకాశము. ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చొని ఇది ధ్యానం చేస్తున్నారంటే కేవలం మనకి ఈ భాగ్యం ఉంది కాబట్టి చేస్తున్నాం. ఏదైనా జీవితంలో అదృష్టం అనేది 1 సారి 2 సార్లు మాత్రమే వస్తుంది. అవి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని స్వీకరించగలుగుతామో అక్కడ నుండి మనం మార్చింది. ఈరోజు మనకు అవకాశం వచ్చింది. ఈరోజు ఆ మార్పు రావడానికి, మనకు లాభం పొందడానికి, అనుభవించడానికి ఈరోజు మనకు మలుపుతుంది. ఈ మలుపులు ఖచ్చితంగా మనం రెగ్యులర్ చేయాలంటే ఈ సాధన రెగ్యులర్ చేస్తుండండి. మీకు మధ్యలో ఎలాంటినా ఇంకా ఏమైనా అనుభవాలు కావాలి, ఇంకేదైనా ఎక్స్పీరియన్స్ చెప్పాలి, లేదంటే ఇంకొకరు మాస్టర్లు కావాలంటే మేడం అప్పుడప్పుడు అందరికీ ఖర్చుతుంది. కాబట్టి మా దగ్గర జరిగే క్లాసులలో రండి. మీరు కూడా ఒకవేళ మీరు కూడా అక్కడ రాలేకపోతారంటే ఇక్కడికే ఏదో ఒక మాస్టర్లు వస్తారు. వాళ్ళ అనుభవాలు కూడా చెప్పడం జరుగుతుంది. అన్నీ అందరం హాయిగా ఉంటాము, హ్యాపీగా ఉంటాం.